హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేసిన ఆ గ్రూప్స్లో జాయిన్ అయిపోయి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు రిలీజ్ అయింది. అయితే ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. సో ఏ రెగ్యులేషన్స్కి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అయింది, మరి దానికి టైం లిమిట్ ఏమైనా ఉందా అప్లై చేసుకోవడానికి, ఏ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్స్కి ఇది రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే టైం లిమిట్ అని ఎందుకు అంటున్నానంటే చాలామంది కూడా ఈ సప్లీ ఎగ్జామ్స్ కట్టున్నారు. మరి ఎలిజిబిలిటీ లిస్ట్ ముందుగానే వచ్చింది, అంటే మధ్యలో ఎగ్జామ్స్ మధ్యలో వచ్చింది. అయితే అది రాయాలా వద్దా, మరి దీనికి అప్లై చేయాలా వద్దా అన్న ఆలోచనలో పడుతున్నారనమాట. సో దాని గురించి అనమాట ఈ వీడియో చేసింది. ముందుగా అయితే ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ కానివ్వండి, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్ కానివ్వండి, డేటా సైన్స్ పెట్టే సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ముందుగా ఏ రెగ్యులేషన్స్కి ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. R18 ప్లస్ R6 పాత రెగ్యులేషన్ నుంచి R18లోకి రీఅడ్మిట్ అయిన రెగ్యులేషన్స్ వాళ్ళకు ఈ 30-23 గ్రేస్ మార్క్స్ ఎన్ని సబ్జెక్టులకైనా కానివ్వండి వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట, డైరెక్ట్గా కాలేజెస్కి సాటర్డే ముందు. అయితే మరి 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు అప్పుడు ఫస్ట్ టైం గ్రేస్ మార్క్స్ 30-23 కానివ్వండి, 9-7 కానివ్వండి ఇచ్చినప్పుడు వీళ్ళు టైం లిమిట్ పెట్టారు, పలానా డేట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చేసరికి 11వ తారీఖు అనుకోండి, దానికి 20వ తారీఖు 25వ తారీఖు టైం పెట్టి ఈలోపు అప్లై చేసుకోవాలి మీరంతా అని చెప్పేసి అప్పుడు పెట్టారనమాట. ఇక మరి ఏ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్స్కి ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు రిలీజ్ అయిందంటే 2024, 2023, 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకు ఈ ఎలిజిబిలిటీ లిస్టు అయితే రిలీజ్ అయింది. మరి 2025 పాస్డ్ అవుట్ వాళ్ళకైతే రిలీజ్ చెయ్యలేదు. అయితే ఓవరాల్గా చూసుకుంటే మరి కొంతమంది అప్లై చేసుకున్నారు, కొంతమంది అప్లై చేసుకోలేదు. కొంతమంది ఏమో ఎగ్జామ్ అయ్యాక అప్లై చేసుకున్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో ముందుగానే అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్లో చాలా తక్కువ మంది ఎలిజిబుల్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే 4 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, 3 సబ్జెక్టులకే ఎలిజిబిలిటీ మార్క్స్ అనేవి సరిపోయినాయి, మిగతా వాటికి సరిపోలేదు. సో ఓవరాల్గా ఇదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.